నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. డామిడ్ కథ అడ్డం తిరిగింది, వైసీపీని బొందబెట్టేస్తారా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డామిడ్ కథ అడ్డం తిరిగిందే, వైసీపీని బొందబెట్టేస్తారేమో అని చెప్పి మదన పడుతున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. ఎందుకు అలా పెట్టాను, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తోంది ఎవరు, జగన్ ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు అనేది ముందు మనం తెలుసుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్ష పార్టీ. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. కానీ ఆ పార్టీ పుంజుకోవాలంటే ఏం చేయాలి? ప్రజలకి మద్దతుగా నిలబడాలి. ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజల పక్షాన పోరాటం చేయాలి. కానీ కృత్రిమ పోరాటాలు చేస్తే ప్రజలకి కాలుద్ది. కాలితే ఏమవుద్ది? మళ్ళీ వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. వీళ్ళు మారలేదు కాబట్టి మనం వీళ్ళని ఆదరించకూడదు అని ప్రజలు ఫిక్స్ అవుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతే ఉంది, దాదాపుగా అంతే ఉంది. ఆంధ్రప్రదేశ్లో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ని టార్గెట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యారు. అందుకనే నారా లోకేష్ విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన హయాంలో డిఎస్సిని రిలీజ్ చేశారు. 16,000 మందికి టీచర్ పోస్టులు కూడా వచ్చేసాయి, నియామక పత్రాలు కూడా అందుకున్నారు. వాళ్ళు డ్యూటీకి వెళ్ళటం ఒకటే తరువాయిగా ఉంది. అయితే ఇలాంటి టైంలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు. నారా లోకేష్ రాజీనామా చేయాలి అని అన్నారు. అయితే ఇది ఎవరికి అవమానం? నారా లోకేష్కి అవమానమా? నారా లోకేష్ని కించపరుస్తున్నట్ట? లేదు. డిఎస్సిలో ఎవరైతే కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారో, టీచర్లుగా ఉద్యోగాన్ని పొందారో వాళ్ళని అవమానిస్తున్నట్టు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా టీచర్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి ఉద్యమం చేయడం మొదలుపెట్టారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేయటం బహుశా ఇదే ఫస్ట్ టైం. నాకు తెలిసి ఇంతవరకైతే నేను ఎక్కడా చూడాల భారతదేశంలో. మీరేమైనా చూసి ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇక ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఆకాశానికి ఎత్తేస్తూ డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన టీచర్లు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా ర్యాలీ చేస్తున్నారు, ఆత్మగౌరవ ర్యాలీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల, వైసీపీ వ్యాఖ్యల పట్ల, వైసీపీ తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేమంతా కూడా కష్టపడి చదివి పాస్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకుంటే, డిఎస్సిలో ఉద్యోగాలు తెచ్చుకుంటే మీరు ఇలాగా మమ్మల్ని కించపరచటం ఏమాత్రం సమంజసంగా లేదు. మీ రాజకీయాల కోసం మా మీద బురద చల్లడం సమంజసంగా లేదు. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. మీరు లోకేష్ని టార్గెట్ చేయాలంటే చేసుకోండి, కానీ ఇక్కడ దానివల్ల మీరు మమ్మల్ని కించపరుస్తున్నారు. ఉద్యోగాలన్నీ కూడా అమ్మేసుకున్నాడు లోకేష్, లేకపోతే పేపర్ లీక్ అయింది అని చెప్పి మీరు మాట్లాడారంటే, ఇన్నాళ్ళు మేము కష్టపడి రేయింబవళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చదివి సాధించిన ఉద్యోగాలని అవమానించటమే, మా శ్రమని అవమానించటమే, మా కష్టాన్ని అవమానించటమే, మా దీక్షని పట్టు వదలకుండా దీక్షలాగా కూర్చొని ఉద్యోగం సంపాదించుకున్న మా ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీయటమే అని చెప్పేసి టీచర్లంతా రోడ్ల మీదకి వచ్చారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిరసనలు చేసింది అనేది కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ని డ్యామేజ్ చేయడానికి ఉద్యోగాలన్నీ అమ్మేసుకున్నారు అని చెప్పి వైసీపీ కార్యకర్తల్ని వెంటేసుకుని నాయకులంతా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సో ఆ నిరసనలు వీళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి, టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. పోతే ఏం పోయింది? వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటే వైసీపీకి వచ్చే నష్టం ఏంటని మీరు అడగొచ్చు. ఎందుకని అంటే ఈ టీచర్లే రేపు 2029 ఎన్నికలలో పోలింగ్ అధికారులుగా, పోలింగ్ ఆఫీసరు అండ్ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా బూతుల్లో కూర్చునేది వీళ్లే. 2019 ఎన్నికలు మీకు గుర్తుండే ఉంటాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి టీచర్లే కారణం. 2019 ఎన్నికలే కాదు, 2004 ఎన్నికలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి టీచర్లే కారణం. వాళ్ళు చాలా ప్రభావితం చేస్తారు. టీచర్లు వాళ్ళు చాలా చక్కగా బోర్డు మీద ప్రతి ఒక్క పాఠాన్ని కూడా పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఎంత చక్కగా వివరిస్తారో, సమాజంలో ప్రభుత్వం వల్ల జరుగుతున్న అన్యాయాలని కూడా, అక్రమాలని కూడా వాళ్ళు అలాగే వివరిస్తారు. వాళ్ళకి నచ్చకపోతే ఖచ్చితంగా
కుండబద్దలు కొట్టినట్టు 10 మందికి చెప్తారు. అంతేకాదు ఒక టీచర్ వాళ్ళ ఫ్యామిలీలో ఓట్లని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయించుకోగలుగుతారు. వాళ్ళ బంధువుల ఓట్లని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయించుకోగలుగుతారు. అలా వేయించబట్టే 2004 అండ్ 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. ఆనాటి పరిస్థితులు వేరు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల వల్ల టీచర్లు హర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ప్రభావితం చేశారు ఓటర్స్ని. అలాగే 2024లో చూస్తే జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వమైన వైఖరి టీచర్లకు అసలు నచ్చల. ఇంకా చంద్రబాబు నాయుడు అయినా ఏనాడు అంత నిరంకుశత్వంగా ప్రవర్తించలేదు. వాళ్ళు చిన్నవాటికే హర్ట్ అయిపోయారు ఆ రోజుల్లో. మరి చంద్రబాబు నాయుడిని చిన్న చిన్న కారణాల వల్లే హర్ట్ అయితే దించేసిన టీచర్లు జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ వైఖరిని ఏ స్థాయిలో తూర్పారబట్టి ఆయన్ని పక్కన పెట్టారో మనమంతా చూసాం. కేవలం 11 సీట్లకి పరిమితం అవటంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. వైసీపీ 11 సీట్లకి పరిమితం అవటంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని చెప్పడంలో డౌటే లేదు. అది ఎలక్షన్ రిజల్ట్. అదే రిజల్ట్ మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీచర్ల మీద ఆ స్థాయిలో వైసీపీ బురద చల్లుతోంది. మనం ఇక్కడ చూడొచ్చు టీచర్లు ఏ స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారనేది ఇక్కడ చూడొచ్చు. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఈ స్థాయిలో నిరసన తెలియజేయటం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. భారతదేశ చరిత్రలోనే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ వ్యతిరేకత ఇలాగే కంటిన్యూ అయిపోతే వైసీపీ పరిస్థితి ఏంటి? రేపు మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తే మళ్ళీ వైసీపీ ఇదే వాయిస్ రైజ్ చేయదా? ఇప్పుడు చెడ్డవాడైన లోకేష్, ఇప్పుడు పేపర్లు లీక్ చేసిన లోకేష్, ఇప్పుడు టీచర్ పోస్టులని అమ్ముకున్న లోకేష్ రేపు అమ్ముకోడా? సో మళ్ళీ రేపు ఇదే మాట మాట్లాడాలి కదా వైసీపీ. ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. మాట్లాడితే ఏమవుతుంది? రిజల్ట్ తారుమారవుతుంది. ఖచ్చితంగా వైసీపీ మళ్ళీ ప్రతిపక్ష హోదాకి పనికి రాకుండా పోతుంది. పనికి రాకుండా పోవడానికి టీచర్లే రీజన్ అవుతారు. మళ్ళీ పైగా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఈ టీచర్లలో అందరూ తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వర్గాలే ఉన్నారు, అనుకూలమైన మనుషులే ఉన్నారు, అనుకూలమైన టీచర్లే ఉన్నారు అనుకుంటే కూడా పొరపాటే. వీళ్ళల్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా మనసు చివుక్కుమంది, వాళ్ళ మనసు విరిగిపోయింది. ఎందుకని అంటే వాళ్ళ కష్టాన్ని కించపరిచాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ శ్రమని కించపరిచాడు, వాళ్ళ కష్టాన్ని అవమానించాడు, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింది. దానివల్ల వాళ్ళు కూడా వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అభిమానులు కూడా, టీచర్లు ఎవరైతే ఉన్నారో వైసీపీ అభిమానులు, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది వైసీపీని పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. ఇక ఇది చంద్రగిరిలో అలాగే విజయవాడలో జరుగుతున్న టీచర్ల ర్యాలీలు. ఇదిగోండి, ఇది చంద్రగిరిలో ఉపాధ్యాయులు చలో విజయవాడ అని చెప్పేసి చేపట్టిన ర్యాలీలు. అలాగే విజయవాడలో ఇలాగా ఎక్కడ చూసినా కానీ టీచర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ర్యాలీలు. ఇది విజయవాడలోది. ఇదిగోండి, ఎంత క్రమశిక్షణతోటి వీళ్ళు టీచర్లు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎంత క్రమశిక్షణతోటి వాళ్ళు ఒక లైన్లో ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, వైసీపీ వాళ్ళలాగా ట్రాఫిక్ని నిలిపివేస్తూ వాళ్ళ తాలూకా బల ప్రదర్శనని చూపించే విధంగా కాకుండా ఇక్కడ టీచర్లు మాత్రం వాళ్ళ క్రమశిక్షణని చూపిస్తూ నిరసనను వ్యక్తం చేస్తున్నారని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. పోలీసులకి సహకారం అందిస్తూనే ఒక పక్క, ఇంకో పక్క వాళ్ళ నిరసనని కూడా తెలియజేస్తున్నారు. వైసీపీ పట్ల వాళ్ళ వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు. ఇది ఖచ్చితంగా వైసీపీని 100 అడుగుల గొంత తవ్వి పాతిపెట్టినట్టే అవుతుంది. మీరేమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.